ఈ రోజు ఒక్కసారిగా గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా సివియర్ సెల్ ఆఫ్ కనపడింది కదా. మార్కెట్స్ ఎందుకు ఇంతలా కరెక్ట్ అయ్యాయి? యుఎస్ ఇరాన్ డీల్ రిలేటెడ్ గా ఏదైనా నెగిటివ్ న్యూస్ ఉందా అంటే అస్సలు లేదు. మరి ఎందుకు మార్కెట్స్ కరెక్ట్ అవుతున్నాయి? అండ్ ఎస్పెషల్లీ సౌత్ కొరియన్ మార్కెట్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, కోప్సీ ఈ రోజు సెషన్ లోని ఆల్మోస్ట్ లోవర్ సర్క్యూట్ కొట్టేయడంతో కొంతసేపు ట్రేడింగ్ కూడా అక్కడ నిలిచిపోయింది. సో ఇక్కడ మార్కెట్స్ ఎందుకు ఇంతలా కరెక్ట్ అయ్యాయి అండ్ దీని యొక్క ఇంపాక్ట్ మన ఇండియన్ మార్కెట్ పైన ఎందుకు పడింది అండ్ దీని ఇంపాక్ట్ మన మార్కెట్ పైన ఇంకా పడచ్చా? వీటన్నిటి గురించి కూడా మార్కెట్ అనాలిసిస్ లోని డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఈరోజు స్టాక్ ఆఫ్ ది డే లోని ఒక బెస్ట్ స్టాక్ రిలేటెడ్ గా మాట్లాడుకోబోతున్నాం. స్టాక్ అయితే ఇంకా అట్రాక్టివ్ వాల్యుయేషన్ లోనే ట్రేడ్ అవుతుంది. అండ్ అలాగే ఈ రోజు నుంచి ఓపెన్ అయినటువంటి అద్వైత్ జ్యువెల్ ఐపీఓ ఉన్నది కదా, దీని గురించి కూడా మాట్లాడుకుందాం. వీటితో పాటు మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, అన్ని కూడా వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 893 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 76,200 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 278 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,824 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.88% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.62% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.3% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే మార్నింగ్ నుంచి మన ఇండియన్ మార్కెట్ అయితే ఆల్మోస్ట్ ఫ్లాట్ ఆర్ పాజిటివ్ లోనే ట్రేడ్ అయింది. కానీ 12 o'clock నుంచి మీరు అబ్జర్వ్ చేశారు అనుకోండి, ఒక్కసారి మార్కెట్ లోని సివియర్ సెల్ ఆఫ్ అయితే కనపడింది కదా. వాటి నిఫ్టీ ఎక్స్పైరీ అయితే ఈ రోజు ఉన్నది. ఎక్స్పైరీ ఉన్నా కూడా మార్కెట్ లో ఇంత సెల్ ఆఫ్ కనపడడానికి ఒక స్పెషల్ రీజన్ అయితే ఉన్నది. దాని గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు యుఎస్ ఇరాన్ రిలేటెడ్ ఇష్యూ ఏమైనా ఉన్నదా అంటే ఇంట్రోలోనే మాట్లాడుకున్నాం కదా, ఇష్యూ ఏం లేదు. ఈవెన్ ఇరాన్ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ ఎలా వస్తున్నాయంటే ఇరాన్ కి చెందినటువంటి ఫండ్స్ అన్నిటిని కూడా యుఎస్ అన్ఫ్రీజ్ అయితే చేస్తున్నదని. అండ్ అలాగే మనకి లెబనాన్ రిలేటెడ్ ఇష్యూ ఉన్నది కదా, ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ కలిపి త్వరలోనే మీట్ అవబోతున్నాయి. దాని రిలేటెడ్ గా అంటే వార్ ఆపడానికి వాళ్ళు కూడా మాట్లాడుకోబోతున్నట్టుగా స్టేట్మెంట్స్ అయితే వచ్చి, ఇవన్నీ మార్కెట్ రిలేటెడ్ గా ఒక రకంగా పాజిటివ్ అయినా కూడా సెకండ్ హాఫ్ లోని మన మార్కెట్ అనే కాదు, గ్లోబల్ మార్కెట్స్ అన్ని మీరు అబ్జర్వ్ చేస్తారనుకోండి, అంటే ఏషియన్ మార్కెట్స్ కావచ్చు, అదర్ గ్లోబల్ మార్కెట్స్ కావచ్చు, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి ఒక్క మార్కెట్ లో కూడా చాలా ప్రెషర్ కనపడింది. ఎస్పెషల్లీ సౌత్ కొరియన్ మార్కెట్ కాప్సీ మీరు చూసారనుకోండి, ఒక టైంలో 11% వరకు కరెక్ట్ అయింది. సో ఒక్క రోజులో మార్కెట్ అంతలా కరెక్ట్ అయిందంటే దానికి ఏంటి రీజన్? రీసెంట్ గా మీరు అబ్జర్వ్ చేస్తారనుకోండి, మన ఇండియన్ మార్కెట్ లాస్ట్ 1 to 1.5 year లో పెద్దగా ర్యాలీ అవ్వలేదు. కానీ గ్లోబల్ మార్కెట్స్ లోని చాలా మార్కెట్స్ అయితే బాగా పెరిగాయి కదా. ఎస్పెషల్లీ ఈ ర్యాలీ వెనుకున్నటువంటి రీజన్ ఒకటి సెమీ కండక్టర్, రెండు ఏఐ రిలేటెడ్ గా ఏవైతే హోప్స్ ఉన్నాయో అటువంటి కంపెనీస్ అన్ని కూడా భయంకరంగా ర్యాలీ అయ్యాయి. నౌ సౌత్ కొరియాలో కూడా వాళ్ళ ఎక్స్చేంజ్ లో మెజారిటీ ఆఫ్ ది కంట్రిబ్యూషన్ ఏ స్టాక్స్ ఉన్నది, ఈ సెమీ కండక్టర్ కావచ్చు, ఏఐ రిలేటెడ్ గా కావచ్చు, ఇటువంటి స్టాక్స్ యొక్క కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉన్నది. అవన్నీ కూడా పీక్ వాల్యుయేషన్ కి వెళ్ళిపోయి. నో ఇంత వాల్యుయేషన్ కి వెళ్ళిన తర్వాత మేజర్లీ ఇప్పుడు ఇన్వెస్టర్స్ లో ఒక కన్సర్న్ అయితే రేజ్ అయింది. మనకి ఏ రిలేటెడ్ గా నిజంగా ఇంత ఆపర్చునిటీ ఉన్నదా? సో కంపెనీస్ అయితే ఇంత స్పెండ్ చేస్తున్నాయి కదా, వాళ్ళు స్పెండ్ చేసిన దానికి కంపెనీస్ నిజంగా అంత ప్రాఫిట్ అయితే జనరేట్ చేయగలవా లేదా అని చెప్పి కొంత కన్సర్న్స్ రైజ్ అవడంతో ఈ రోజు సెషన్ లోని మెజారిటీ ఆఫ్ ది టెక్ స్టాక్స్ లోని మనకి బీభత్సమైన ప్రెషర్ కనపడింది. సో ఆ ప్రెషర్ కనపడడంతోనే ఎస్పెషల్లీ కాప్సీలోని మనకి అంత ఫాల్ కనపడింది. దాని తర్వాత గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా మనకి టెక్ స్టాక్స్ ఎస్పెషల్లీ ఈ రోజు సెషన్ లో ఎక్కువగా మార్కెట్స్ అయితే డ్రాగ్ చేసాయి. అంతలా డ్రాగ్ చేయడంతో మన మార్కెట్ లో కూడా కొంత ప్రెషర్ అయితే కనపడింది. కానీ నిజంగా మనకి ఏ రిలేటెడ్ గా, డేటా సెంటర్ రిలేటెడ్ గా, ఆర్ఎల్స్ మనకి ఇప్పుడు సెమీ కండక్టర్ రిలేటెడ్ గా స్టాక్స్ ఏమైనా మన ఇండియన్ మార్కెట్ లోని మేజర్ గా కంట్రిబ్యూట్ చేశాయా అండ్ ఎస్పెషల్లీ ఆ సెక్టర్స్ లోనికి వర్క్ చేస్తున్నటువంటి కంపెనీస్ ఏమైనా ఉన్నాయా అంటే మన మార్కెట్ లో ఈ స్పేస్ లోని వీటిలో వర్క్ చేయడానికి అంటే ఈ బిజినెస్ చేయడానికి కాంపోనెంట్ సప్లై చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ ఉన్నాయి. కానీ ఎస్పెషల్లీ దీని రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్డ్ గా వర్క్ చేస్తున్నటువంటి కంపెనీస్ ఏమీ లేవు. మెయిన్లీ మన మార్కెట్ లాస్ట్ 2 years చూసారనుకోండి పెద్దగా ర్యాలీ అవ్వలేదు కదా. గ్లోబల్ మార్కెట్స్ కూడా పెరిగింది ఎందుకు? ఈ సెమీ కండక్టర్ రిలేటెడ్ గా అది బూమ్ క్రియేట్ అవడం, వీటన్నిటి రిలేటెడ్ గా గ్లోబల్ మార్కెట్స్ అయితే పెరిగిపోయి. కానీ ఆ టైంలోని వాటికి చెందినటువంటి మన ఇండియన్ స్టాక్స్ అయితే అంత పెరగలేదు కదా. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ లోని ఆ టెక్ రిలేటెడ్ మనకి కన్సర్న్స్ ఏవైతే రేజ్ అవుతున్నాయో ఆ స్టాక్స్ కరెక్ట్ అయినా కూడా మన ఇండియన్ మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే ఎస్పెషల్లీ ఈ సెగ్మెంట్స్ లో ఆపరేట్ చేసినటువంటి డైరెక్ట్ కంపెనీస్ ఏమీ లేవు. ఓన్లీ ఏంటంటే కాంపోనెంట్స్ సప్లై చేసేటువంటి కంపెనీస్ ఉన్నాయి. కానీ డైరెక్ట్ గా మనకి ఆ సెగ్మెంట్ మీద ఆపరేట్ చేసినటువంటి కంపెనీస్ లేవు. కాబట్టి మరీ అంత భయపడాల్సినటువంటి పని అయితే లేదు. కాకపోతే గ్లోబల్ మార్కెట్స్ కరెక్ట్ అయినప్పుడు దాని యొక్క ఇంపాక్ట్ మన మార్కెట్ పైన కూడా కొంత పడుతుంది. కాబట్టి ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ లోని కొంత ప్రెషర్ అయితే చూసాం. కానీ యాజ్ ఆఫ్ నో మన మార్కెట్ రిలేటెడ్ ఉన్నటువంటి ఒకే ఒక్క కన్సర్న్ నేను వీడియోలో మాట్లాడుకున్నాం కదా, ఎల్నినో రిలేటెడ్ ఉన్నటువంటి కన్సర్న్ ఒకటే ఉన్నది. సో ఎల్నినో ఇంపాక్ట్ కనుక స్ట్రాంగ్ గా ఉన్నట్లయితే డెఫినెట్ గా అగ్రి సెక్టర్ ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ మన మార్కెట్ పైన పడుతుంది.
ఒకవేళ ఎల్నినో ఇంపాక్ట్ కొంత ఈజ్ అయిందనుకోండి, అది మన మార్కెట్కి రిలీఫ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఈ ఎల్నినో ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అన్నది మనం ట్రాక్ చేయవలసి ఉన్నది. ఇది మార్కెట్ రిలేటెడ్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ అంతేకాకుండా టెలిగ్రామ్ రిలేటెడ్ గా కూడా చాలా మంది అడుగుతున్నారు. టెలిగ్రామ్ అప్డేట్స్ అవి నిన్నటి వరకు రాలేదు కదా, టెలిగ్రామ్ బ్యాన్ అవడం వల్ల. ఈ రోజు నుంచి టెలిగ్రామ్ మామూలుగానే వర్క్ చేస్తుంది. సో ఆల్రెడీ టెలిగ్రామ్ లోని మన రెగ్యులర్ న్యూస్ ఏదైతే ఉంటుందో అది పోస్ట్ చేస్తున్నాం కూడా. మీరు ఎవరైనా ఫాలో అవట్లేనట్లయితే టెలిగ్రామ్ అయితే ఫాలో అవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ వీడియో డిస్క్రిప్షన్ లోను, కింద కామెంట్ సెక్షన్ ఫస్ట్ కామెంట్ లోనే ఉంటుంది. అండ్ ఇలా మార్కెట్ రిలేటెడ్ ఉండే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీ ముందుకు తీసుకురావడానికి టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లోని బెస్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి పేజ్ డిజిటెక్ రిలేటెడ్ గా మాట్లాడుకోబోతున్నాం. వీళ్ళు ఒక ప్రెజెంటేషన్ రిలీజ్ చేశారు నిన్న. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే ప్రెజెంటేషన్ చదవడానికి ప్రయత్నించండి. చదివినట్లయితే దీని రిలేటెడ్ గా ఉన్నటువంటి కంప్లీట్ ఆపర్చునిటీ మీకైతే అర్థమవుతుంది. నో ఈ ప్రెజెంటేషన్ లోని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేసుకోవాలంటే వీళ్ళ దగ్గర ఓవరాల్ గా ఇప్పుడు మనం ప్రెజెంట్ చూసాం అనుకోండి, 11,000 crores పైనే అన్ఎగ్జిక్యూటబుల్ ఆర్డర్ బుక్ ఉన్నట్లయితే దానిలోని బెస్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆర్డర్ బుక్ 8,000 crores పైన ఉన్నది. నువ్వు ఈ ఆర్డర్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి టైం పడుతుంది కదా. నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలంటే వీళ్ళ దగ్గర ప్రెజెంట్ ఉన్నటువంటి కెపాసిటీ కూడా కంప్లీట్ గా సరిపోదు. కాబట్టి వీళ్ళు కెపాసిటీ ఎక్స్పాన్షన్ కూడా స్ట్రాంగ్ గా చేస్తున్నారు. వీళ్ళ ఓల్డ్ ఫెసిలిటీ ఏదైతే ఉన్నదో అక్కడ కొంత కెపాసిటీని యాడ్ చేస్తున్నట్లయితే న్యూ కెపాసిటీస్ ని కూడా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో దాని ద్వారా ప్రెజెంట్ బెస్ రిలేటెడ్ ఉన్నటువంటి ఓవరాల్ ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. దీంతో పాటుగా ఈ బెస్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆర్డర్ బుక్ లోని వీళ్ళు బిల్డ్, ఓన్ అండ్ ఆపరేట్ లోనే వీళ్ళకి 51% వరకు కంట్రిబ్యూషన్ ఉన్నది ఆర్డర్ బుక్ లోని. దీంతో పాటుగా ఈపీసీ రిలేటెడ్ గా దగ్గరగా 49% ఆఫ్ ది కంట్రిబ్యూషన్ అయితే ఉన్నది. సో ఓవరాల్ బెస్ రిలేటెడ్ ఆపర్చునిటీ ఏదైతే ఉన్నదో దాన్ని అయితే స్ట్రాంగ్ గా క్యాటర్ చేయబోతున్నామని, దాంతోని వీళ్ళ గ్రోత్ కూడా స్ట్రాంగ్ గా ఉంటదని చెప్పి మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. దీంతో పాటు వీళ్ళ టెలికాం బిజినెస్ ఏదైతే ఉన్నదో ఆ టెలికాం బిజినెస్ లో కూడా మనకి 2,000 కోట్ల పైన ఆర్డర్ బుక్ అయితే ఉన్నది. కాకపోతే వీళ్ళు టెలికాం బేస్ కంపెనీ కన్నా కూడా బెస్ రిలేటెడ్ కంపెనీగా దీన్ని ఫుల్ ఫ్లెజ్డ్ గా మార్చాలని వీళ్ళైతే చూస్తున్నట్టుగా కంప్లీట్ ఈ ప్రెజెంటేషన్ ద్వారా అయితే అర్థమవుతుంది. దీంతో పాటుగా ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళు 2,600 crores వరకు రెవెన్యూస్ జనరేట్ చేసినట్లయితే ఈ బెస్ రిలేటెడ్ ఉన్నటువంటి ఆపర్చునిటీతోని ఫైనాన్షియల్ ఇయర్ 27 లోని 3,200 crores to 3,400 crores వరకు రెవెన్యూస్ జనరేట్ చేస్తామని, ఫైనాన్షియల్ ఇయర్ 28 నాటికి అది 4,000 crores to 4,200 crores వరకు కూడా వీళ్ళు రెవెన్యూ జనరేట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ ప్రెజెంటేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. ఎప్పుడైతే వీళ్ళకి బెస్ రిలేటెడ్ ఇంత మంచి ఆపర్చునిటీ ఉన్నది అండ్ అలాగే స్ట్రాంగ్ గ్రోత్ డెలివర్ చేస్తామని చెప్పి మేనేజ్మెంట్ దగ్గర నుంచి గైడెన్స్ వచ్చిందో దాంతో ఈ రోజు సెషన్ లోని ఈ పేజ్ డిజిటెక్ స్టాక్ అయితే చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. వాల్యుయేషన్ గురించి మాట్లాడుకోవాలన్నా కూడా ప్రెసెంట్ ఈ స్టాక్ దగ్గరగా 15 PE అయితే ట్రేడ్ అవుతుంది. అంటే స్టిల్ కొంత బెటర్ వాల్యుయేషన్ లోనే కంపెనీ అయితే ట్రేడ్ అవుతున్నట్టుగా మనం చూడొచ్చు. వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తున్నట్టుగా ఈ కెపెక్స్ అది బెస్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా చేసుకుని ఆల్రెడీ వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉన్నది. ఇంకా ఫ్యూచర్ లో మంచి ఆర్డర్స్ వస్తాయని చెప్తున్నారు కదా. సో ఆ స్ట్రాంగ్ ఆర్డర్స్ ఫ్యూచర్ లో విన్ అయ్యారనుకోండి, డెఫినెట్ గా లాంగ్ టర్మ్ లో అనేది పేజ్ డిజిటెక్ అయితే పాజిటివ్ కాబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వేదాంత రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వేదాంత స్టాక్ 7% పైన కరెక్ట్ అయింది కదా. స్టాక్ ఇంతలా కరెక్ట్ అవడానికి రీజన్ యాక్చువల్లీ ఈ వేదాంతలోని ఈ రోజు సెషన్ లో బ్లాక్ డీల్ లో వీళ్ళ ప్రమోటర్ గ్రూపే దగ్గరగా 1.8% స్టేక్ అయితే సెల్ చేయొచ్చు అని చెప్పి నిన్న నైటే మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేశాయి. అండ్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేసిన ప్రకారమే ఈ రోజు సెషన్ లో వేదాంతలోని బ్లాక్ డీల్స్ లో ఈ 1.8% స్టేక్ అయితే హ్యాండ్స్ చేంజ్ అయింది. నిన్నటి క్లోజింగ్ ప్రైస్ కన్నా కూడా డిస్కౌంట్ లో ఈ బ్లాక్ డీల్ జరగడంతోనే మనకి ఈరోజు సెషన్ లో వేదాంత స్టాక్ లో అంత ప్రెషర్ అయితే కనపడింది. ఈ బ్లాక్ డీల్ లో వీళ్ళ ప్రమోటర్ గ్రూపే సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు బై చేశారన్నది మనం చూడవలసి ఉన్నది. ఓవరాల్ గా ఈ బ్లాక్ డీల్ రిలేటెడ్ డీటెయిల్స్ ఈ రోజు నైట్ కి అయితే అప్డేట్ అవుతాయి. సో వన్స్ బ్లాక్ డీల్ రిలేటెడ్ డీటెయిల్స్ రాగానే మీకు ఐదర్ నైట్ కి గానీ లేదా మార్నింగ్ గానీ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. నెక్స్ట్ స్టెర్లింగ్ అండ్ విల్సన్ వాళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీ ఈజిప్ట్ లోని కొత్తగా ఒక ఆర్డర్ విన్ అయినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. వీళ్ళు విన్ అయినటువంటి ఈ ఆర్డర్ వాల్యూ $560 million ఉంటుందని, ఇది మెస్ట్ మినియా సోలార్ పవర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వీళ్ళు జాయింట్ వెంచర్ కంపెనీకి వచ్చినటువంటి ఆర్డర్ అని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే షేర్ చేయడం జరిగింది. బట్ ఇప్పటి వరకు ఈ ఆర్డర్ రిలేటెడ్ గా స్టెర్లింగ్ అండ్ విల్సన్ వాళ్ళ దగ్గర నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే రాలేదు. వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి. నెక్స్ట్ యుఎస్ లోని క్యాన్సర్ డ్రగ్ షార్టేజ్ ఏర్పడడంతో యుఎస్ FDA మన ఇండియన్ క్యాన్సర్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ SOS అంటే ఎమర్జెన్సీ మెసేజ్ అయితే పంపించింది సప్లైస్ రిలేటెడ్ గా అని చెప్పి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఈ క్యాన్సర్ డ్రగ్ కి API ని సప్లై చేసేటువంటి కంపెనీ ఆర్తి ఫార్మా ల్యాబ్స్ వాళ్ళు. ఈ ఆర్తి ఫార్మా ల్యాబ్స్ వాళ్ళకి ఆల్రెడీ US FDA డేటాబేస్ లోని DMF అంటే డ్రగ్ మాస్టర్ ఫైల్ కూడా రిజిస్టర్ అయి ఉన్నది. దీంతో API రిలేటెడ్ గా డిమాండ్ పెరగచ్చు కాబట్టి ఆర్తి ఫార్మా ల్యాబ్స్ వాళ్ళకి పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. దీంతో ఈ రోజు సెషన్ లో ఆర్తి ఫార్మా ల్యాబ్ స్టాక్ లో మనకి
మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో BHEL స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది కదా, దానికి రీజన్ రాజస్థాన్ ఎనర్జీ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రీవియస్ గా 3200 మెగావాట్ థర్మల్ పవర్ టెండర్ ఏదైతే ఫ్లోట్ చేశారో ఆ టెండర్ అయితే క్యాన్సిల్ చేసేసినట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. యాక్చువల్లీ ఈ టెండర్ BHEL వాళ్ళకి రావచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఈ టెండర్ క్యాన్సిల్ అయిపోవడం BHEL రిలేటెడ్ గా కొంత నెగిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. నెక్స్ట్ బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి కంపెనీస్ అయినా LT ఫుడ్స్, KRBL ఇటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ న్యూస్ అయితే కనపడుతున్నది. రీసెంట్ గానే US అండ్ ఇరాన్ మధ్యన డీల్ జరగడంతో మిడిల్ ఈస్ట్ లో మళ్ళీ బాస్మతి రైస్ యొక్క ఆర్డర్స్ అయితే వీళ్ళకి బాగానే వచ్చాయి అండ్ బాస్మతి రైస్ ప్రైసులు కూడా దీంతోనే 15 to 20% వరకు పెరిగాయి. కాకపోతే ఇజ్రాయెల్ తిరిగి లెబనాన్ పైన అటాక్స్ చేయడంతో అన్ని రకాల షిప్మెంట్స్ ని అలో చేయు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి అని చెప్పి ఇరాన్ అనౌన్స్ చేసింది కదా. యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే మనకి క్రూడ్ సప్లైస్ అవి జరుగుతున్నట్టుగానే అప్డేట్స్ వస్తున్నాయి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి. బట్ స్టిల్ ఈ న్యూస్ రావడంతో దగ్గరగా బాస్మతి రైస్ ప్రైస్ అయితే 5 to 10% వరకు పడినట్లుగా ఇండియన్ రైస్ ఎక్స్పోర్టర్స్ ఫెడరేషన్ యొక్క వైస్ ప్రెసిడెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. కాకపోతే ఇది మనం టెంపరీగానే చూడాలి, ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అయితే ఓపెన్ అయ్యేటువంటి అవకాశాలే కనపడుతున్నాయి. వన్స్ ఓపెన్ అయినట్లయితే మళ్ళీ మిడిల్ ఈస్ట్ నుంచి వీళ్ళకి డిమాండ్ అయితే పెరగచ్చు. బట్ షార్ట్ టర్మ్ లో ప్రైస్ ఫాల్ ఏదైతే ఉందో డెఫినెట్ గా దాని యొక్క ఇంపాక్ట్ వీళ్ళపైన పడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ వాళ్ళు వాళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ అయితే రిలీజ్ చేశారు. ఓవరాల్ గా ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళ మార్కెట్ షేర్ దగ్గరగా 35.4% ఉంటే దాన్ని 40% కి అయితే వీళ్ళు టార్గెట్ చేస్తున్నట్టుగా అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ ఫైనాన్షియల్ ఇయర్ 25 తో కంపేర్ చేస్తే ఫైనాన్షియల్ ఇయర్ 27 నాటికి 140 బేసిస్ పాయింట్స్ వరకు ఇంప్రూవ్ అవ్వచ్చు అండ్ వీళ్ళు 13.2% ఎబిటా మార్జిన్స్ ని టార్గెట్ చేస్తున్నామని అండ్ వీళ్ళ ఓవరాల్ రెవెన్యూస్ లోని 3.6% వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా స్పెండ్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా ఈవీ రిలేటెడ్ గా కూడా రీసెంట్ గా డిమాండ్ అయితే పెరుగుతున్నది కదా. సో దీంతో వీళ్ళ ఈవీ పోర్ట్ఫోలియోని కూడా ఎక్స్పాండ్ చేసుకుంటున్నట్లుగా ఓవరాల్ గా కమర్షియల్ వెహికల్ బిజినెస్ రిలేటెడ్ గా వీళ్ళకి మంచి స్కోపే కనబడుతుందని చెప్పి వీళ్ళు ప్రెజెంటేషన్ లో షేర్ చేయడం జరిగింది. ఇంకా ఈ ప్రెజెంటేషన్ లో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఎవరైనా ఒకవేళ ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లయితే కంప్లీట్ ప్రెజెంటేషన్ యొక్క లింక్ ని ఈ రోజు వీడియో కామెంట్ సెక్షన్ ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. మీరు ఎవరైనా చూడాలనుకున్నట్లయితే ఆ లింక్ మీద క్లిక్ చేసి ప్రెజెంటేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అపార్ ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ మిడిల్ ఈస్ట్ కి చెందినటువంటి సబ్సిడరీ కంపెనీ అయిన అపార్ ఇండస్ట్రీస్ మిడిల్ ఈస్ట్ లిమిటెడ్ వాళ్ళు సౌదీ ఆమ్కో కి చెందిన బేస్ ఆయిల్ కంపెనీ అయిన లూబ్ హబ్ వాళ్ళతోని ఒక అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళ కోసం అపార్ ఇండస్ట్రీస్ వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ ఆయిల్స్ అండ్ అలాగే వైడ్ రేంజ్ ఆఫ్ స్పెషాలిటీ ఆయిల్స్ అయితే సప్లై చేయబోతున్నారు. సో కొత్తగా ఈ అగ్రిమెంట్ ఏదైతే అపార్ ఇండస్ట్రీస్ వాళ్ళు సైన్ చేశారో దీని ద్వారా వీళ్ళ బిజినెస్ ని అయితే స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది అపార్ ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి ఇర్కాన్ ఇంటర్నేషనల్ వాళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీకి త్రిపుర స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 763 crores. కాకపోతే ఇది వీళ్ళ జాయింట్ వెంచర్ విన్ అయినటువంటి కాంట్రాక్ట్ కదా. ఈ జాయింట్ వెంచర్ లో వీళ్ళ షేర్ అయితే 26%, అంటే వీళ్ళకి 198 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఏం వర్క్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ అయితే రావడం జరిగింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 334 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఏం వర్క్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ ఆర్డర్ ని వీళ్ళు 22 జూన్ 2031 కల్లా ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు తయారు చేసినటువంటి ఇండిజినియస్ 46100 LFP సెల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి BIS సర్టిఫికేషన్ అయితే వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ BIS సర్టిఫికేషన్ రావడంతో వీళ్ళ బ్యాటరీ టెక్నాలజీస్ అండ్ ఎనర్జీ ఇండిపెండెన్స్ క్యాపబిలిటీస్ ఫర్దర్ గా కూడా స్ట్రెంథెన్ అవబోతున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. వీళ్ళ LFP సెల్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా BIS సర్టిఫికేషన్ వచ్చిందంటే అది వీళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రైమండ్స్ వాళ్ళు ఏరోస్పేస్ బిజినెస్ లో వాళ్ళ క్యాపబిలిటీస్ ని ఎక్స్పాండ్ చేసుకోవడం కోసం అని చెప్పి కొత్తగా ఒక అక్విజిషన్ చేయబోతున్నట్టుగా CNBC వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఎయిర్ బస్ అండ్ బోయింగ్ కి సప్లయర్ అయినటువంటి జర్మన్ ఇంజనీరింగ్ ప్లేయర్ అయిన డెహర్డే ని అక్వైర్ చేయడానికని రైమండ్స్ వాళ్ళు అయితే డిస్కషన్స్ లో ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. బట్ ఈ న్యూస్ రిలేటెడ్ గా ఇప్పటి వరకు రైమండ్స్ దగ్గర నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్ కూడా రాలేదు. చూడాలి రైమండ్స్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి దీని రిలేటెడ్ గా ఏదైనా క్లారిఫికేషన్ రిలీజ్ చేస్తారేమో. ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా ఏరోస్పేస్ ఇండస్ట్రీలో వీళ్ళ బిజినెస్ ని స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయడానికి రైమండ్ అయితే ప్రయత్నిస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ న్యూక్లియస్ సాఫ్ట్వేర్ వాళ్ళు కొత్తగా వాళ్ళ చీఫ్ కస్టమర్ సక్సెస్ ఆఫీసర్ గా భవిత్ గోదివాలా గారిని అయితే అపాయింట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ భవిత్ గోదివాలా గారికి బ్యాంకింగ్ టెక్నాలజీలోని చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఇందులో జాయిన్ అవ్వక ముందు ఈయన ప్రీవియస్ గా సెంటలాన్ గ్రూప్, ఇంటెలెక్ట్ డిజైన్ ఆరినా, టెక్ మహేంద్ర అండ్ ఇన్ఫోసిస్ ఫినాకిల్ లోని వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నది.
సో ఈయన్ని ఇప్పుడు యాడ్ చేయడం ద్వారా వీళ్ళ బిజినెస్ అయితే స్ట్రాంగ్ గా అయినా డ్రైవ్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో కొత్తగా అంటే ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తిని జాయిన్ చేయడం ఎప్పుడైనా సరే ఆ కంపెనీ రిలేటెడ్ గా అయితే మనం పాజిటివ్ గా చూడొచ్చు. సో ఇక్కడ నుంచి న్యూక్లియస్ సాఫ్ట్వేర్ యొక్క గ్రోత్ ని ఈయన ఎలా డ్రైవ్ చేస్తారన్నది మనం చూడాలి. నెక్స్ట్ ప్రీ ఇంజనీర్డ్ స్టీల్ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఇంటరార్చ్ బిల్డింగ్ వాళ్ళు ఈ జూన్ మంత్ లో కొత్తగా 375 crores వర్త్ ఆర్డర్స్ అయితే విన్ అయినట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీనిలోని వీళ్ళకి ఎనర్జీ సెక్టర్ లోనే 165 crores వర్త్ ఆర్డర్స్ అయితే వచ్చినట్టుగా వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా వీళ్ళు కొత్తగా ఆర్డర్స్ ఏవైతే విన్ అవుతున్నారో దీంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా ఫర్దర్ గా స్ట్రెంథెన్ అవుతుంది. కాబట్టి ఇది ఇంటరార్చ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఇన్ఫో ఎడ్జ్ వాళ్ళు వేరియస్ స్టార్ట్అప్స్ లో అది ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా. సో దీనిలో భాగంగా వీళ్ళు 2020 నుంచి ఇప్పటి వరకు 54 AI అండ్ డీప్ టెక్ స్టార్ట్అప్స్ లోనైతే దగ్గరగా 1003 crores వర్త్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీనిలో మనకు చూసినట్లయితే వీళ్ళు ఎంటర్ప్రైజ్, రోబోటిక్స్, సెమీ కండక్టర్స్ వీటితో పాటు చాలా అదర్ బిజినెస్ లో కూడా ఇన్వెస్ట్ చేశామని వీళ్ళ AI పోర్ట్ఫోలియో చూసినట్లయితే టోటల్ గా వీళ్ళు ఇప్పటివరకు 614 crores ఇన్వెస్ట్ చేశారంటే 28 AI స్టార్ట్అప్స్ లోని. దాని యొక్క వాల్యూ ఇప్పుడు 1268 crores కి రీచ్ అయిందని అండ్ దీంతో పాటు వేరే అదర్ స్టార్ట్అప్స్ లో కూడా ఇన్వెస్ట్ చేశాం. అవన్నీ కూడా వాటిలో కొన్ని అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కి కూడా సెలెక్ట్ అయినట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. జనరల్లీ ఇటువంటి స్టార్ట్అప్స్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక్కోసారి రిస్క్ ఉంటుంది. కొన్ని స్టార్ట్అప్స్ సక్సెస్ అయినట్లయితే దానిలో మల్టీఫోల్డ్ రిటర్న్స్ కూడా వస్తుంటాయి. సో దీనిలో భాగంగానే వీళ్ళు చాలా రకాల కంపెనీస్ లోని ఈ విధంగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. దాని తర్వాత వాల్యూ అన్లాకింగ్ జరిగినప్పుడు వీళ్ళకి దాని ద్వారా మంచి బెనిఫిట్ కూడా దొరుకుతుంది. నెక్స్ట్ ఈ రోజు నుంచి ఓపెన్ అవుతున్నటువంటి అద్విత్ జ్యువెల్స్ IPO గురించి మనం ఇప్పుడు బ్రీఫ్ గా మాట్లాడుకుందాం. ఈ కంపెనీ గురించి మాట్లాడుకోవాలంటే ఈ కంపెనీని 1921 లోని రాజస్థాన్ లో స్టార్ట్ చేశారు. అంటే 100 years లెగసీ ఉన్నటువంటి కంపెనీ ఇది. వీళ్ళు మెయిన్లీ ట్రెడిషనల్ అండ్ కాంటెంపరీ హ్యాండ్ క్రాఫ్టెడ్ ఫైన్ జ్యువెలరీని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేస్తుంటారు. వీళ్ళ స్పెషాలిటీస్ మనం చూసినట్లయితే కుందన్, పాల్కి, డైమండ్ అండ్ స్టడెడ్ పీసెస్ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా వీళ్ళు రామ్ బాజో బ్రాండ్ నేమ్ తోని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేస్తుంటారు. యాక్చువల్లీ ఈ బ్రాండ్ ని వీళ్ళ ప్రమోటర్స్ అయితే స్టార్ట్ చేశారు. దాని తర్వాత కంపెనీ పేరు మారినా కూడా ఈ బ్రాండ్ పేరుని వీళ్ళు మార్చకుండా సేమ్ బ్రాండ్ నేమ్ నే కంటిన్యూ చేస్తున్నారు. ఈ కంపెనీ యొక్క స్ట్రెంగ్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే కస్టమర్స్ కి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏ విధంగా ఉంటుందో వాళ్ళ రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా వీళ్ళు జ్యువెలరీని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం మాట్లాడుకోవాలంటే మీకు ఇక్కడ స్క్రీన్ మీద వీళ్ళవి కొన్ని డిజైన్స్ అయితే డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఈ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా యూనిక్ డిజైన్స్ అన్నమాట. సో ఇవి మనకి అన్ని జ్యువెలరీ షాప్స్ లోని అవైలబుల్ గా ఉండవు కదా. సో ఎవరికైనా సరే అంటే H&A క్లయింట్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు కస్టమైజ్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేయించుకోవాలనుకున్నట్లయితే వీళ్ళకి ఆర్డర్ ఇస్తారు. దాని తర్వాత వీళ్ళు దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి క్లయింట్స్ కి అయితే సప్లై చేస్తుంటారు. వీళ్ళ బిజినెస్ లోని మేజర్ కంట్రిబ్యూషన్ B2B మోడల్ నుంచి వస్తుంది. ఈవెన్ B2C కస్టమర్స్ కి కూడా వీళ్ళు ఎక్స్క్లూజివ్లీ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేస్తుంటారు. కానీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి కంట్రిబ్యూషన్ చాలా తక్కువ. వీళ్ళకి జైపూర్ లోని 6450 square feet మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉన్నది. దీన్ని వీళ్ళు ఆపరేటెడ్ అండ్ లీజ్డ్ బేసిస్ లోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి వచ్చేటువంటి హై వాల్యూ ఆర్డర్స్ ఉంటాయి కదా, ఈ హై వాల్యూ ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు 25 to 30 days లోని టోటల్ గా అంటే మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేస్తామని చెప్పి వీళ్ళ RHP లోని షేర్ చేయడం జరిగింది. ఈ 2025 March 31st ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 2000+ జ్యువెలరీ డిజైన్స్ ఉన్నాయి. కాకపోతే మీరు వీళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి చూసారనుకోండి, ఓవరాల్ వీళ్ళ కేటలాగ్ ఏదైతే ఉంటుందో ఆ కేటలాగ్ అయితే అవైలబుల్ గా ఉండదు. దానికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే వీళ్ళవి యూనిక్ డిజైన్స్ ఉండడం వలన వాటిని బయట పెట్టినట్లయితే చాలా మంది కాపీ కొట్టేస్తారు కదా. సో అలా కాపీ కొట్టకూడదని చెప్పేసి ఓవరాల్ కేటలాగ్ అయితే వీళ్ళ వెబ్సైట్ లో డిస్ప్లే చేయట్లేదు. వీళ్ళకి 2025 March ఎండింగ్ నాటికి B2B కస్టమర్స్ దగ్గర నుంచి 78.4% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తున్నట్లయితే వీళ్ళ ఓవరాల్ రెవెన్యూస్ లోని B2C కస్టమర్స్ నుంచి 18.37% కంట్రిబ్యూషన్ అయితే వస్తుంది. వీళ్ళ B2B కస్టమర్స్ అంటే మెయిన్లీ మనం మాట్లాడుకోవాలనుకుంటే H&S అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉంటారు కదా వీళ్ళు, అండ్ అలాగే ఫ్యామిలీ బిజినెస్ లు, లెగసీ క్లయింట్స్ అంటే లెగసీ కంటిన్యూ చేసేటువంటి ఫ్యామిలీస్ ఉంటాయి కదా, అటువంటి క్లయింట్స్ వీళ్ళకి ఎక్కువగా B2B సెగ్మెంట్ లో ఉన్నారు. ఈ B2B సెగ్మెంట్ లో కూడా వీళ్ళకి ఈ December 31st ఎండింగ్ నాటికి ఓవరాల్ గా 61 B2B కస్టమర్స్ ఉంటే 51 రిపీట్ కస్టమర్స్ ఉన్నారు. అంటే వీళ్ళ రిపీట్ కస్టమర్ పర్సంటేజ్ మీరు చూసారనుకోండి 81% కస్టమర్స్ అయితే వీళ్ళ దగ్గర రిపీట్ గా ఆర్డర్స్ అయితే ఇస్తున్నారు. అంటే వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, ఇది కస్టమర్స్ కి నచ్చడం వల్లనే ఈ రిపీట్ కస్టమర్స్ కంటిన్యూ అవుతున్నారు. కాబట్టి అది కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ వీళ్ళ అనదర్ మోడల్ B2C కస్టమర్స్ ఉన్నారు కదా, ఈ B2C బిజినెస్ ని మెయిన్లీ డిస్ప్లే సెంటర్స్ త్రూ వీళ్ళైతే రన్ చేస్తుంటారు. వీళ్ళ దగ్గర 2025 December 31st ఎండింగ్ నాటికి 136 B2C
కస్టమర్స్ అయితే ఉన్నారు. జియోగ్రఫీ వైజ్ రెవెన్యూ కంట్రిబ్యూషన్ మనం చూసినట్లయితే మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూస్ వీళ్ళకి రాజస్థాన్ నుంచే వస్తున్నాయి. 2025 మార్చ్ ఎండింగ్ నాటికి వీళ్ళకి రాజస్థాన్ నుంచి 27% పైన రెవెన్యూ కంట్రిబ్యూషన్ వచ్చినట్లయితే దాని తర్వాత మహారాష్ట్ర నుంచి కూడా వీళ్ళకి దగ్గరగా 25% రెవెన్యూ కంట్రిబ్యూషన్ అయితే వచ్చింది. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళు ఎక్స్పోర్ట్స్ కూడా స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగా యుఎస్ నుంచి వీళ్ళకి 0.82% కంట్రిబ్యూషన్ వస్తున్నట్లయితే హాంకాంగ్ నుంచి 0.46% కంట్రిబ్యూషన్ అయితే వస్తుంది. కమింగ్ టు దేర్ స్ట్రెంగ్స్, వీళ్ళు మెయిన్లీ వీళ్ళ క్రియేటివ్ డిజైన్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోవాలంటే జ్యువెలరీ సెగ్మెంట్ లో మనం చూసాం అనుకోండి, పాత డిజైన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కస్టమర్స్ యొక్క ఇంట్రెస్ట్ అయితే తగ్గిపోద్ది కదా. ఈవెన్ B2B సెగ్మెంట్ లో మనం చూసినట్లయితే వీళ్ళకి రిపీట్ కస్టమర్స్ కూడా ఎక్కువ ఉన్నారు. నువ్వు కస్టమర్ ఒకసారి వీళ్ళ దగ్గర నుంచి ఒక డిజైన్ కొన్న తర్వాత వీళ్ళ దగ్గరికి ఆ కస్టమర్ మళ్ళీ వచ్చి చూసేసరికి వీళ్ళ దగ్గర సేమ్ డిజైన్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనుకోండి, ఆ కస్టమర్ మళ్ళీ వీళ్ళ దగ్గర కొనుక్కోరు కదా. సో అందుకనే వీళ్ళు మెయిన్లీ ఇన్నోవేషన్ సైడ్ వర్క్ చేసి కొత్త డిజైన్స్ తీసుకురావడం వలన పాత కస్టమర్స్ దగ్గర నుంచి మళ్ళీ రిపీట్ గా వీళ్ళకి ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. ఈవెన్ కొత్త కస్టమర్స్ ని కూడా వీళ్ళు అట్రాక్ట్ చేయగలుస్తున్నారు. వీళ్ళకి ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని మెయిన్లీ చిక్ సెట్స్ నుంచే 36% పైన రెవెన్యూ కంట్రిబ్యూషన్ వచ్చింది. ఈ చిక్ సెట్స్ అంటే మీకు ఇక్కడ ఇమేజ్ అయితే డిస్ప్లే చేస్తాను చూడండి. చాలా హెవీగా జ్యువెలరీస్ అవి ఉంటాయి కదా, అవి మీకు ఇక్కడ స్క్రీన్ మీద అయితే మీరు చూడొచ్చు. దీంతో పాటు వీళ్ళకి నెక్లెస్ సెట్స్ నుంచి కూడా 30% పైన రెవెన్యూ కంట్రిబ్యూషన్ అయితే వచ్చింది. వీళ్ళు మెయిన్లీ వీళ్ళ జ్యువెలరీ మ్యానుఫాక్చరింగ్ లోని ప్రీషియస్ మెటల్స్ ఏవైతే ఉంటాయో వాటిని రా మెటీరియల్ కింద అయితే యూజ్ చేస్తున్నామని వీళ్ళ మ్యానుఫాక్చరింగ్ ప్రాసెస్ కూడా మనం చూసినట్లయితే ఎక్కువగా మనకి తెలుసు కదా, గోల్డ్ కావచ్చు, పాల్కీ, డైమండ్, ప్రీషియస్ అండ్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రా మెటీరియల్ కింద యూజ్ చేసి వీళ్ళ జ్యువెలరీని మ్యానుఫాక్చర్ చేస్తుంటారు. వీళ్ళు సెల్ చేస్తున్నటువంటి క్వాంటిటీ మనం చూసినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 23, ఫైనాన్షియల్ ఇయర్ 24 తో కంపేర్ చేస్తే ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళు సెల్ చేసినటువంటి క్వాంటిటీ అయితే బాగా పెరిగింది. అండ్ వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని 45% పైన కెపాసిటీ యూటిలైజేషన్ కూడా చేయడం జరిగింది. అండ్ కంటిన్యూస్ గా వీళ్ళ ప్రొడక్ట్స్ కూడా పెంచుకుంటూ వస్తున్నారు. దీని వల్ల ఏమవుతుంది, మనకి నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ పెరిగాయి అనుకోండి, కొనే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. కాబట్టి అది వీళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ ఈవెన్ రెవెన్యూ పర్ కస్టమర్ మనం చూసిన ఫైనాన్షియల్ ఇయర్ 24 తో కంపేర్ చేస్తే ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఫైనాన్షియల్ ఇయర్ 23 తో కంపేర్ చేస్తే మాత్రం ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని పెద్దగా గ్రోత్ డెలివర్ చేయలేదు. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 26 డిసెంబర్ ఎండింగ్ నాటికి కూడా వీళ్ళ రెవెన్యూ పర్ కస్టమర్ అయితే బాగానే పెరిగింది. అండ్ ఈ బిజినెస్ కి మన అందరికీ ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా, హై వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే వీళ్ళు కస్టమర్స్ కి మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసిన తర్వాత వీళ్ళకి 40 to 45 డేస్ లోని పేమెంట్ అయితే వస్తుంది. అంటే క్రెడిట్ వీళ్ళు 40 to 45 డేస్ వరకు కస్టమర్ కి ఇస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇప్పటి వరకు వీళ్ళకి రీటైల్ స్టోర్స్ అయితే లేవు కదా, ఇప్పటి నుంచి వీళ్ళు రీటైల్ స్టోర్స్ ని కూడా ఓపెన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని, దీనిలో భాగంగా జైపూర్ లోని వీళ్ళు ఫ్లాగ్షిప్ స్టోర్ ని సెటప్ చేస్తున్నట్టుగా కూడా RHP లో షేర్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా రీటైల్ స్టోర్ ఎక్స్పాన్షన్ కూడా చేయడం ద్వారా వీళ్ళ బిజినెస్ ని అయితే స్ట్రాంగ్ గా గ్రో చేయడానికి వీళ్ళ మేనేజ్మెంట్ ప్రయత్నిస్తుంది. అండ్ మార్కెటింగ్ విషయంకి వస్తే మనకి ఇండియాలోని వేరియస్ ప్లేసెస్ లోని ఎగ్జిబిషన్స్ జరుగుతుంటాయి కదా, ఈ జ్యువెలరీ ఎగ్జిబిషన్స్. అటువంటి ఎగ్జిబిషన్స్ లోనైతే వీళ్ళు స్ట్రాంగ్ గానే పార్టిసిపేట్ చేస్తున్నామని, ఈవెన్ ట్రెడిషనల్ తో పాటుగా డిజిటల్ మార్కెటింగ్ ఇనిషియేటివ్స్ కూడా స్ట్రాంగ్ గానే తీసుకుంటున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఓవరాల్ రెవెన్యూస్ లో టాప్ 10 కస్టమర్స్ నుంచే 54% కంట్రిబ్యూషన్ వస్తుంది. అండ్ టాప్ 5 కస్టమర్స్ దగ్గర నుంచి 37% పైన కంట్రిబ్యూషన్ వస్తుంది. ఈవెన్ సప్లై సైడ్ మనం చూసినా వీళ్ళ టాప్ 10 సెల్లర్స్ దగ్గర నుంచి వీళ్ళకి 86% పైన కంట్రిబ్యూషన్ ఉన్నట్లయితే టాప్ 5 సప్లైర్స్ దగ్గర నుంచి 76% పైన కంట్రిబ్యూషన్ అయితే ఉన్నది. అండ్ ఈ 2026 ఏప్రిల్ 30 ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర ఓవరాల్ గా 111 ఎంప్లాయీస్ అయితే ఉన్నారు. అండ్ వీళ్ళ అట్రిషన్ రేట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నది. అండ్ జ్యువెలరీ బిజినెస్ ఏవైతే ఉంటాయో వీళ్ళు ఇన్సూరెన్స్ కూడా బాగానే మెయింటైన్ చేస్తారు కదా, ఎందుకంటే వీళ్ళ జ్యువెలరీ ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి థెఫ్ట్ అయినా ఏవైనా జరగనివ్వండి వీళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ అన్నది ఉంటుంది కదా. సో వీళ్ళకి కూడా అడిక్వేట్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉన్నట్టుగా వీళ్ళ RHP లో షేర్ చేయడం జరిగింది. కమింగ్ టు దేర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఈ కంపెనీ యొక్క ప్రెసెంట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా నితిన్ గిలారా గారు వ్యవహరిస్తున్నట్లయితే, హోల్ టైమ్ డైరెక్టర్ గా ప్రతీక్ గిలారా గారు వ్యవహరిస్తున్నారు. అండ్ CFO గా దీపేష్ శర్మ గారు ఉన్నారు. కమింగ్ టు ద షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, ఈ కంపెనీలోని విపుల్ గిలారా గారు 46% పైన స్టేక్ హోల్డ్ చేస్తున్నట్లయితే నితిన్ గిలారా అండ్ అలాగే ప్రతీక్ గిలారా వీళ్ళిద్దరూ కూడా 23% పైన స్టేక్ హోల్డ్ చేస్తున్నారు. అంటే ఓవరాల్ గా వీళ్ళ ప్రమోటర్స్ దగ్గరే 93% పైనే షేర్ హోల్డింగ్ అన్నది ఉన్నది. కమింగ్ టు ద IPO డీటెయిల్స్, ఇది కంప్లీట్ బుక్ బిల్డింగ్ టైప్ IPO. దీని యొక్క ఇష్యూ సైజ్ 165 crores. ఇది కంప్లీట్ గా ఫ్రెష్ ఇష్యూలోనే ఈ IPO తీసుకొస్తున్నారు. అండ్ ఈ IPO ని వీళ్ళు 130 to 138 రూపీస్ ఇన్ బిట్వీన్ ప్రైస్ బ్యాండ్ లో కోట్ చేస్తున్నారు. దీని యొక్క అప్పర్ ప్రైస్ బ్యాండ్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే ఈ కంపెనీ యొక్క ప్రెజెంట్ మార్కెట్ క్యాప్ 632 crores.
అండ్ ఈ ఐపీఓలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మినిమం 100 షేర్స్ తోని 1 లాట్ కి అయితే అప్లై చేయాలి. అండ్ ఈ స్టాక్ బోత్ BSE అండ్ NSE లో లిస్ట్ అవునుంది. అండ్ ఈ ఐపీఓ ద్వారా వీళ్ళు ఏదైతే ఫండ్ రైజ్ చేస్తున్నారో దానిలో 65 crores వీళ్ళ డెట్ ఏదైతే ఉన్నదో దాన్ని క్లియర్ చేసుకోవడానికి యూజ్ చేయబోతున్నట్లయితే రిమైనింగ్ 65 crores ని వీళ్ళు వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ రిలేటెడ్ గా యూజ్ చేయబోతున్నారు. అండ్ ఈ ఐపీఓ 23rd June అంటే ఈ రోజు ఓపెన్ అయ్యి 25th June రోజు క్లోజ్ అవుతుంది. రిమైనింగ్ 22 డేట్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ ఐపీఓలోని QABs కి 50%, NIS కి 15% అండ్ రీటైల్ కి 35% కోటాని అలొకేట్ చేశారు. కమింగ్ టు ద ఫైనాన్షియల్స్, ముందుగా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే వీళ్ళ దగ్గర టోటల్ గా అప్రాక్సిమేట్లీ 65 crores డెట్ ఉన్నట్లయితే 83 crores ఈక్విటీ ఉన్నది. అంటే వీళ్ళ డెట్ టు ఈక్విటీ రేషియో 0.77 times. కమింగ్ టు ద ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, ఫైనాన్షియల్ ఇయర్ 23 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 25 మధ్యన వీళ్ళ రెవెన్యూస్ లో 63% CAGR చొప్పున వీళ్ళు గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలోని 70% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 56% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు కన్సిస్టెంట్ గా 27 to 29% ఇన్ బిట్వీన్ ఎబిటా మార్జిన్స్ ని మెయింటైన్ చేస్తున్నట్లయితే 20 to 22% ఇన్ బిట్వీన్ ప్యాట్ మార్జిన్స్ ని జనరేట్ చేస్తున్నారు. కమింగ్ టు ద పియర్ గ్రూప్ కంపారిజన్, వీళ్ళ పియర్ గ్రూప్ కంపెనీస్ తో కంపేర్ చేస్తే వీళ్ళే బెటర్ రెవెన్యూస్, ఎబిటా అండ్ అలాగే ప్యాట్ గ్రోత్ అయితే డెలివర్ చేస్తున్నారు. అండ్ మార్జిన్స్ విషయంకి వచ్చేసరికి కూడా వీళ్ళ పియర్ గ్రూప్ కంపెనీస్ కన్నా కూడా వీళ్ళే బెటర్ ఎబిటా మార్జిన్స్ జనరేట్ చేస్తున్నారు అండ్ బెటర్ ప్యాట్ మార్జిన్స్ కూడా జనరేట్ చేస్తున్నారు. ఈ కంపెనీ రిలేటెడ్ గా మెజారిటీ రిస్క్ లు మనం మాట్లాడుకోవాలంటే ఇది హై వర్కింగ్ క్యాపిటల్ బిజినెస్, దట్టు వీళ్ళు ఎక్కువగా గోల్డ్, డైమండ్ వీటిపైన ఆధారపడి ఉంటారు కదా. సో రా మెటీరియల్ ప్రైసులు కూడా మనకి ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతుంటాయి కాబట్టి వీళ్ళపైన ఆ ఇంపాక్ట్ కూడా ఉంటది. అండ్ దీంతో పాటు రీసెంట్ గా వీళ్ళ ఇన్వెంటరీ లెవెల్స్ కూడా బాగానే పెరుగుతున్నాయి. అండ్ అంతేకాకుండా వీళ్ళకి మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూ కంట్రిబ్యూషన్ కావచ్చు, వీళ్ళ బిజినెస్ ఆపరేట్ చేస్తుంది కూడా జైపూర్ లోనే కదా. సో అక్కడ ఏదైనా ఇష్యూ జరిగింది అనుకోండి, డెఫినెట్ గా దాని యొక్క ఇంపాక్ట్ వీళ్ళపైన ఉంటుంది. అండ్ వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 25 వరకు కూడా నెగిటివ్ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ ఇయర్ 26 ఫస్ట్ 9 months లోని వీళ్ళు పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ లోకి రావడం జరిగింది. అండ్ దీంతో పాటుగా వీళ్ళకి మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూస్ ఎక్కువగా టాప్ 10 కస్టమర్స్ నుంచి వస్తున్నాయి కదా. సో ఎవరైనా కస్టమర్ ని వీళ్ళు కోల్పోయారు అనుకోండి, డెఫినెట్ గా వీళ్ళ రెవెన్యూస్ పైన ఇంపాక్ట్ అయితే పడుతుంది. దాంతో పాటు సెల్లర్స్ కూడా టాప్ 10 సెల్లర్స్ నుంచి వీళ్ళకి ఎక్కువగా సప్లైస్ వస్తున్నాయి కదా. సో ఆ సెల్లర్ దగ్గర నుంచి ఏదైనా ఇంపాక్ట్ అయినా కూడా డెఫినెట్ గా వీళ్ళ బిజినెస్ పైన ఇంపాక్ట్ ఉంటుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ కంటిన్యూస్ గా వీళ్ళ ట్రేడ్ రిసీవబుల్స్ కూడా పెరుగుతున్నాయి, కాకపోతే లెస్ దెన్ 6 months ట్రేడ్ రిసీవబుల్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఒకవేళ ఎవరైనా క్లయింట్ దగ్గర నుంచి వీళ్ళకి పేమెంట్ రావాలి కదా, ఆ పేమెంట్ ఏదైనా ఆగిపోయింది అనుకోండి, డెఫినెట్ గా దానివల్ల వీళ్ళ ఫైనాన్షియల్స్ ఇంపాక్ట్ అవుతాయి అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి కంపెనీ రిలేటెడ్ గా ఉన్నటువంటి మేజర్ రిస్క్స్. కమింగ్ టు ద వాల్యుయేషన్స్ గురించి మాట్లాడుకునే ముందు ఇప్పటి వరకు ఈ ఐపీఓ రిలేటెడ్ గా ఏవైతే మీకు డీటెయిల్స్ షేర్ చేసామో ఆ ఇన్ఫర్మేషన్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ దీంతో పాటు ఇప్పటి వరకు షేర్ చేసిన డేటాని కేవలం మీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే యూజ్ చేసుకుని ఫర్దర్ గా ఈ కంపెనీ రిలేటెడ్ గా రీసెర్చ్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డెసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. ఒకవేళ మీ అంతటా మీరు ఇండివిజువల్ గా డెసిషన్ తీసుకోలేనట్లయితే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోవడం అన్నది మంచిది. అండ్ వాల్యుయేషన్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ పియర్ గ్రూప్ కంపెనీస్ RBJ జ్యువెలర్స్ అండ్ అలాగే రాధికా జ్యువెల్ టెక్ వీళ్ళతో కంపేర్ చేస్తే ఈ కంపెనీని స్లైట్ గా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ కే కోట్ చేస్తున్నారు. బట్ బ్లూ స్టోన్ తో కంపేర్ చేసుకుంటే మాత్రం ఈ కంపెనీని బెటర్ వాల్యుయేషన్స్ కే కోట్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనకి ఫైనాన్షియల్ ఇయర్ 26 ఫస్ట్ 9 months వీళ్ళ నెంబర్స్ ఇచ్చారు కదా, దాన్ని యాన్యులైజ్ చేసి చూసామనుకోండి ఈ కంపెనీ దగ్గరగా 13 PE కి అయితే వీళ్ళు కోట్ చేస్తున్నారు. అంటే కొంత బెటర్ వాల్యుయేషన్ కి ఈ ఐపీఓని అయితే వీళ్ళు కోట్ చేస్తున్నారు. దట్టు వీళ్ళ పియర్ గ్రూప్ కంపెనీస్ తో మనం కంపేర్ చేస్తే వీళ్ళే బెటర్ గ్రోత్ డెలివర్ చేస్తున్నారు అండ్ ఈవెన్ బెటర్ రిటర్న్ రేషియోస్ కూడా డెలివర్ చేస్తున్నారు. దాంతో ఈ ఐపీఓ రిలేటెడ్ గా యాజ్ ఆఫ్ నో నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైం కి మార్కెట్ లో మంచి డిమాండ్ కనబడుతుంది. ఈవెన్ ఐపీఓ ఆల్రెడీ ఫుల్లీ సబ్స్క్రైబ్ కూడా అయిపోయింది. దట్టు ఐపీఓ సైజ్ కూడా చిన్నది కాబట్టి ఐపీఓ రిలేటెడ్ గా డిమాండ్ అయితే స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.